పతనానికి మొదటి మెట్టు అమ్మవారు చెప్పిన మధుర వాక్యం ఏంటో విందాం. ఈర్ష్య నుంచి ద్వేషం జన్మిస్తుంది. ద్వేషం నుంచి కలహాలు పుట్టుకొస్తాయి. కలహాల వల్ల మనసు భ్రమపడుతుంది. చివరికి మనిషే పతనమవుతాడు. అంటే మొదలేంటి? ఈర్ష్య. ఈర్ష్య నుంచి ద్వేషం, ద్వేషం నుంచి కలహాలు, మనసు భ్రమపడటం మనిషి పతనమానికి కారణమవుతుంది. మనిషి జీవితంలో ఉన్నతికి లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణ కాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని చెడు ప్రవృత్తులు, ముఖ్యంగా ఈర్ష్య, అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువులు. ఇవి నిప్పులా హృదయాన్ని కాల్చేస్తాయి, ప్రశాంతతను హరిస్తాయి, చివరికి చరిత్రహీనుల్ని చేస్తాయి. ఎన్ని దాన ధర్మాలు చేసినా, పూజలు వ్రతాలు ఆచరించినా, ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయ పడితే అది మనల్ని దహించి వేస్తుంది. ఏ దానాలు పూజలు దాని నుంచి మనల్ని రక్షించవు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా తన కొడుకు భరతుడు అన్నకి అనుయాయిగానే మిగిలిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయింది. తానెప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ణి అడవికి పంపించింది. ఇంత చేసినా భరతుణ్ణి రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకును ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తించినా తాను కోరుకున్న ఫలితాన్ని పొందలేకపోయింది. చివరికి ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుకే మానసికంగా దూరమై బాధపడింది. అందుకే ఈర్ష్య వ్యాధి శరీరస్య ధర్మనాశస్య కారిణి అన్నారు పెద్దలు. మహాభారతంలో పాండవ పుత్రుల్ని చూసి పసిప్రాయం నుంచి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు కౌరవులు. యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించినప్పుడు పాండవుల వైభవాన్ని కళ్ళారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు. పాండవుల ప్రతిభను, ధర్మాచరణను, విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు. అతడు చేసిన కుట్రలు, కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. చివరికి దుర్యోధనుడి అనుయాయ అతన్నే కాదు, అతడి వంశం మొత్తాన్ని నాశనం చేసింది. శిశుపాలుడు తన జీవితమంతా కృష్ణుడిని ద్వేషిస్తూ గడిపాడు. ఆయన గొప్పదనాన్ని సహించలేకపోయాడు. రాజసూయ యజ్ఞంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న కృష్ణుణ్ణి దూషించి సుదర్శన చక్రానికి బలి అయ్యాడు. అసూయ ఎంత పెరిగితే అది అంతటి ముప్పు తెస్తుంది. అసూయ పాపస్య మూలం అన్నది ఋషివాక్యం. అసూయ అన్ని రకాల పాపాలకు మూలమని దాని అర్థం. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి, మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి, చేతనైతే వారి నుంచి స్ఫూర్తి పొంది విజయ పదంలో ముందుకు సాగాలి అని అమ్మ చెప్పిన పతనానికి మొదటి మెట్టు ఈర్ష్య అని. అది ఎవరికైతే ఉందో వాళ్ళనే దహించేస్తుంది, వాళ్ళనే నాశనం చేస్తుంది. గనక ఒకరి విజయాన్ని చూసి ఆనందిస్తే చక్కని ఆనందం వీళ్ళకి వస్తుంది, తర్వాత విజయం కూడా లభిస్తుంది. లేకపోతే జీవితం పతనమైపోతుంది అని అమ్మ చక్కగా మనకి తెలియజేసింది. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.